అర్థం కాకపోతే మరోసారి అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు. కానీ అపార్థం చేసుకుంటే నీకు అండగా నిలిచేవాళ్లే కాదు, అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండరు. కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అప్పు చేసేలా ఖర్చు పెట్టవద్దు. కడుపు ఉబ్బరించేంతగా తినకూడదు. మనస్పర్ధలు వచ్చేలా మాట్లాడకూడదు. కోపంగా 4 మాటలన్నా ప్రేమగా 2 మాటలు మాట్లాడు. గతం తలుచుకొని బాధపడవద్దు. అది తలకొరివితో సమానం. ఎవరు ఏమి చెప్పినా పూర్తిగా వినకుండా మాట్లాడవద్దు. ప్రారంభించిన వెంటనే ఫలితం కనిపించడం లేదని బాధపడొద్దు. మహావృక్షమైనా మౌనంగానే ఎదుగుతుందని మర్చిపోవద్దు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం భగవంతునికి వదిలేయి. ఈ భూమిపైన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి? అందుకే ప్రతి క్షణం నవ్వుతూ సంతోషంగా జీవించాలి. మన సహాయం కోరిన వారిని చులకనగా చూడొద్దు. మనకు ఒకరి అవసరం వస్తుందని మర్చిపోవద్దు. మిత్రమా, ఓటమి అంటే అవమానం కాదు, గెలుపునకు మరో అవకాశం.